హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు 11వ పాఠము యుద్ధ విజేత గురించి తెలుసుకుందాం. ఇది రాసిన వారు నేతల ప్రతాప్ కుమార్. పాఠంలోకి వెళ్ళే ముందు చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఒక కవిత ఉంది, శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారిది. చూడండి. తల్లి చల్లని శాంతి ధారుని పండించవమ్మా, ఓ తల్లి ఓ శాంతి చల్లని శాంతి ఈ భూమి మీద పంటలు పండించవమ్మా. తల్లి వెన్నెల కాంతి, ఓ తల్లి ఓ కాంతి ఓ వెన్నెల ధారుని నిండించవమ్మా. ఈ భూమి మీద నువ్వు బాగా ప్రసరించవమ్మా. పసిపాపలు నీ బిడ్డలు పాలకడలి తరంగాలు. ఈ భూమి మీద ఉండే బిడ్డలు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు పాలకడలి తరంగాలు. కడలి అంటే సముద్రం. పాలకడిలి పాల సముద్రంలో ఉండే తరంగాల వంటి వాళ్ళు. పసి హృదయం శశివదనం. పసి వాళ్ళ యొక్క హృదయం, శశి అంటే చంద్రుడు, చంద్రుని యొక్క ముఖం. విషతుల్యం చేయకమ్మా, వారి హృదయాలను విషతుల్యం చేయొద్దు. మానవతా మందిరాన మంటలు రగిలించకమ్మా, మానవత్వం అనేటువంటి మందిరంలో మంటలు రగిలించద్దు. కుడమి తల్లి పొరిటి ఇల్లు బూడిదగా మార్చకమ్మా. ఈ భూమి మీద బూడిద కుప్పలు చేయకమ్మా, కొట్లాటలతో యుద్ధాలతో. ఆశా కుసుమముల మాల. ఆశా కుసుమాలు అంటే పూలు. ఆశ అనేటటువంటి పూల యొక్క మాలలు, అనురాగపుటు ఉయ్యాలలు. అవని గర్భం లోపల, ఈ భూమి గర్భంలో అగ్నిధార నింపకమ్మా, అగ్నిధార నింపద్దు. ఈ సుందర లోకంలో వసంతం కురిపించుము అంటున్నాడు. ఈ చంద్రుని హాసంలో హేమంతం ఒలికించుము. తల్లి చల్లని శాంతి ధారుని పండించవమ్మా. తల్లి వెన్నెల కాంతి ధారుని నింపించవమ్మా అని శాంతి గురించి తెలియజేస్తున్నాడు. ఉద్దేశం చూడండి. ప్రపంచానికి శాంతి అహింసల్ని ప్రబోధించిన దేశం మనది. యుద్ధం ఎక్కడ ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది. యుద్ధం వలన కలిగే అనర్థాలను, శాంతి ఆవశ్యకతను గురించి విద్యార్థులు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, నష్టం ఉంటుంది, దానివల్ల అనర్థాలు ఉంటాయి. ఇంకా మన దేశము ఎప్పుడైనా కూడా చాలామంది పుట్టారు, శాంతిని ప్రబోధించారు, అహింసను గురించి తెలియజేశారు. కాబట్టి ప్రపంచానికి శాంతి గురించి తెలియజేయడము, యుద్ధం యొక్క నష్టాల గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవిపరిచయం చూడండి. నేతల ప్రతాప్ కుమార్. జననం 13/8/1965, మరణం 8/6/2021. నేతల ప్రతాప్ కుమార్ నేటి తూర్పుగోదావరి జిల్లా, ఒకప్పుడు పశ్చిమ గోదావరి, నిడదవోలు మండలం విద్యేశ్వరం గ్రామంలో జన్మించారు. శాంతకుమారి, సత్యం వీరి తల్లిదండ్రులు. పాలకంకి దళిత నానీలు, అన్నం గిన్నె, భీం పాలరాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం శాస్త్రీయత, నా భూమికి నేనే, సమత వసంత గానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రాశారంట. విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు ఈయన. ఈ పాఠం సమత వసంత గానం కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ప్రక్రియ వచన కవిత అంటాం దీన్ని. క్రింది వాటికి ప్రక్రియ రాయము అని వచన కవిత అంటాడు. ఏమి వచన కవిత అంటే? పద్యము గేయాల్లో ఉండే ఛందో నియమాల అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవిత వచన కవిత. పద్యం మాదిరి, గేయాల మాదిరి దీంట్లో ఛందో నియమాలు ఉండవు. ఛందస్సు అంట, గణాలంట, ఇవన్నీ ఉండవు అన్నమాట. ఇది విషయ ప్రధానంగా ఉంటుందంట. నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి. చదివేవారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది. చదువుతుంటే బాగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. కష్టమైన పదాలు ఉండవు. అంత్యానుప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత సొబగులద్దుకుంటుంది. అంత్యానుప్రాస అలంకారం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. నేపథ్యం చూడండి. ఈ పాఠం యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. రోహిణీ నది జల వివాదంలో యుద్ధం చేయాలని శాక్యులు చేసిన తీర్మానాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు. యుద్ధాల వలన నష్టమే కానీ లాభం లేదన్నాడు. యుద్ధాన్ని నివారించడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నేపథ్యంగా రాసిన కవిత యుద్ధ విజేత. చూడండి. రోహిణీ నది ఉంటుంది, దాని గురించి జల వివాదం మొదలవుతుంది. ఈ నీళ్లు మాకంటే మాకు అని అక్కడ ఉండే రాజ్యాలు యుద్ధం చేయాలనుకుంటాయి. శాక్యులు ఒక తీర్మానం చేసినారు యుద్ధం చేయాలని. దాన్ని సిద్ధార్థుడు వ్యతిరేకించాడు. ఆయన గౌతమ బుద్ధుడు అనమాట సిద్ధార్థుడు అంటే. యుద్ధాల వలన నష్టమే కానీ లాభం లేదన్నాడు. అందుకు యుద్ధాన్ని నివారించాలంటే ఆయన ఏం చేయాలా, ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడు ఫస్ట్ అందరికీ జ్ఞానబోధ చేయడానికి.
చూడండి ఏమంటున్నాడు, యుద్ధంలో గెలవడం తథ్యం ఎవరో ఒకరు, యుద్ధంలో ఓడిపోవడము తథ్యం ఎవరో ఇంకొకరు. అసలు యుద్ధం అంటేనే ఒక గెలుపు ఒక ఓటమి. చూడండి ఏమంటున్నాడు, యుద్ధంలో గెలవడం అది తథ్యం, అది నిజము. ఎవరో ఒకరు ఓడుతారు, ఎవరో ఒకరు గెలుస్తారు. అసలు యుద్ధం అంటే ఏమిటి? ఒక గెలుపు ఒక ఓటమంట. ఒక్కొక్కసారి దద్దమ్మ కూడా యుద్ధంలో గెలవచ్చు. చూడు, దద్దమ్మ పనికిరాని వాడు కూడా ఒకసారి యుద్ధంలో గెలుస్తాడంట. కానీ యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత అంటున్నాడు. యుద్ధంలో గెలిచిన వాడి కంటే యుద్ధాన్ని గెలిచిన వాడు అంటే ఏమి, ఈ యుద్ధమే వద్దు శాంతి కావాలా అనేవాడే నిజమైన విజేత. వేల వేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతున్నా అతను ఎప్పటికీ మానవాళి హృదయ విజేత. చూడండి ఎన్ని వేల సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కాలగర్భంలో కలిసిపోతున్నాయి, అయినప్పటికీ వాడే నిజమైన హృదయ విజేత. ప్రజల యొక్క హృదయాలను ఆకట్టుకునేవాడు వాడే. ఎవరు? యుద్ధం లేకుండా నివారించేవాడు, శాంతిని కోరుకునేవాడు. యుద్ధం చేసి గెలిచినవాడు కాదు, యుద్ధం వద్దని శాంతిని కోరుకున్నవాడే నిజమైనటువంటి హృదయ విజేత. అంగబలం అర్థబలం ఉన్నవాడు అది లేని వాడివై గెలవడం గెలుపు ఎలా అవుతుంది అంటున్నాడు. అంగబలం అర్థబలం చతురంగ బలాలు అంటారు. ఏనుగులు, గుర్రాలు, సైనికులు, రథాలు. చూడండి అవి అర్థబలం అంటే డబ్బు. అది ఉన్నవాడు అవి లేని వాడిపై గెలవడం అనేది ఎట్లవుతుంది గెలుపది? యుద్ధం వ్యూహం తెలిసినవాడు అది తెలియని వాడిపై గెలవడం విజయం ఎందుకు అవుతుంది అంటున్నాడు. యుద్ధ వ్యూహం తెలిసినవాడు ఏ విధంగా యుద్ధం చేయాలా, ఎట్లా గెలవాలా అని ముందే ఒక ప్లాన్ వేసుకునేవాడు. ఆ ప్లాన్ లేని వాడిపై గెలవడము అది ఎట్లా అవుతుంది విజయము? రెండు పశువులు కుమ్ముకున్నాక బలమైన పశువు కొమ్మలు ఎగరేసినట్లు, రెండు పశువులు కుమ్ముకుంటాయంట. అప్పుడు బలమైన పశువు ఏం చేస్తుంది? కొమ్ములు ఎగరేస్తుంది. చూడండి నేను ఎట్లా గెలుస్తాను అని. యుద్ధం పేరిట ఇద్దరు తన్నుకున్నాక, అలాగే యుద్ధం పేరిట ఇద్దరు రాజులు తన్నుకుంటే కన్నబలం ఉన్నవాడు కాలర్ ఎగరేస్తున్నాడు. చూడండి గెలిచినోడు. గెలిచినంత మాత్రాన పశువు కాకుండా పోతుందా? యుద్ధోన్మాది ఉన్మాది కాకుండా ఉంటాడా? చూడండి గెలిస్తే ఆ పశువు కాకుండా పోతుందా? అది బలమైన పశువు. యుద్ధోన్మాది గెలిచినోడు వాడు ఉన్మాది కాకుండా ఉంటాడా? యుద్ధంలో ఉండే ఉన్మాది వాడు, పిచ్చివాడు వాడు, ఉన్మాదంలో ఉన్నాడు వాడు యుద్ధం గెలిచాలని. మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషికి శత్రువు అని నామకరణం చేయవలసి వచ్చింది. చూడండి మనిషికి యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభమైనప్పుడు ఒక మనిషిని ఇంకో మనిషి శత్రువు అన్నాడు, పేరు పెట్టాడు. పచ్చని నేలకు నెత్తుటి తిలకం దిద్దవలసి వచ్చింది. చూడండి పచ్చని నేల, దాని మీద నెత్తురు. యుద్ధం చేస్తే ఎంతోమంది చనిపోతారు, రక్తం ఏరులై ప్రవహిస్తుంది. రాజ్యం కోసమో, రమణి కోసమో, పదవి కోసమో, పౌరుషం కోసమో యుద్ధం అనే ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకుని మానవాళి మరణ మృదంగం వినిపించవలసి వచ్చింది. రాజ్యం కోసం కానీ, రమణి అంటే స్త్రీ కోసం కానీ, పదవి కోసం కానీ, పౌరుషం కోసం కానీ యుద్ధం అనే ఉన్మాదాన్ని, ఆ పిచ్చిని మనం నెత్తికెక్కించుకుంటే మానవాళికి మరణ మృదంగం వినిపించవలసి వచ్చిందంట. అంటే మానవుల ఎడల ఎక్కడ చూసినా కూడా ఆ యుద్ధోన్మాదం అనేది చెలరేగి అందరూ చచ్చిపోతున్నారు. శత్రురాజ్యమని, శత్రుదేశమని, రాజ్య విస్తరణ అని, జాతి అహంకారమని బాణాలతో అప్పుడు, బాంబులతో ఇప్పుడు చంపుకోవడమే యుద్ధం అంట. ఇప్పుడు శత్రురాజ్యము, శత్రుదేశము అని కొంతమంది, రాజ్య విస్తరణ చేయాలని కొంతమంది, జాతి అహంకారం అని కొంతమంది. అప్పుడు బాణాలతో యుద్ధం చేసుకున్నాడు, ఇప్పుడు బాంబులతో యుద్ధం చేసుకుంటున్నారు. మనుషులు నివసించే నేలను మాంసపు ముద్దగా మార్చేయడమే యుద్ధం. చూడండి మనుషులు నివసించేటటువంటి నేలను మాంసపు ముద్దగా మార్చేస్తున్నారు. ఇక్కడ చూసిన రక్తము ఏరులై ప్రవహిస్తూ ఉంది. అన్యం పుణ్యం ఎరుగని అమాయక పసిపిల్లల మోములపై విరిసే చిరు దరహాసాలను చెరిపేయడమే యుద్ధం. అన్యం పుణ్యం ఎరుగని ఏమాత్రము వాళ్ళకి ఏం తెలియదు అమాయక పసిపిల్లలు వాళ్ళ మోములపై, వాళ్ళ ముఖాలపై చిరు దరహాసాలను, వాళ్ళ నవ్వులను చెరిపేస్తుంది యుద్ధం. వాళ్ళంతా చచ్చిపోతారు ఎంతోమంది యుద్ధంలో. అప్పుడు వాళ్ళకి ఎవరు దిక్కు? పూసే పూలను తుంచేయడం, ఎగిరే పక్షుల రెక్కలు విరిచేయడం. చూడండి ఏమంటున్నాడు, పూసే పూలను తుంచేస్తారంట, ఎగిరే పక్షుల రెక్కలు విరిచేస్తారంట. ఆడే నెమళ్లకు అంగవైకల్యం ప్రసాదించడం. నెమళ్ళు ఆడుతూ ఉంటాయి, దాని యొక్క కాళ్ళు తెంపేసేది, దాని రెక్కలు తెంపేసేది. గంతులేసే జింకపిల్ల కాళ్ళు నరికేయడం.
చూడండి, జింకపిల్ల గంతులు వేస్తాడు, దాన్ని కాళ్ళు నరికేస్తారు. సకల చరాచర ప్రకృతిని ధ్వంసం చేసి పారేయడమే యుద్ధం. అంటే యుద్ధం చేసి ఇవన్నీ జరుగుతాయి. పూల తోటలు నశిస్తాయి, పక్షులు చచ్చిపోతాయి, నెమళ్ళు చచ్చిపోతాయి, ఎన్నో జంతువులు, అమాయకమైనటువంటి జంతువులు చనిపోతాయి. అంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉండే చరాచర ప్రకృతి మొత్తం ధ్వంసం అయిపోతుంది యుద్ధం చేస్తే. ఇలాంటి యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు, పశుత్వం అంటున్నాడు. ఇటువంటి యుద్ధం చేస్తే అది గెలవడం కాదు, అది వీరత్వం కాదు, అది పశుత్వం, అది పౌరుషం కాదు, వట్టి చవటతనం. పౌరుషం కాదు, అది వట్టి చవటతనం అది. కాబట్టి ఆ విధంగా మనం యుద్ధం చేయకూడదు. అందుకే యుద్ధంలో గెలిచి పశ్చాత్తాపం ప్రకటించాడు అశోకుడు. చూడండి, యుద్ధంలో గెలిచాడు ఆయన, కానీ రక్తం ఏరులై ప్రవహించింది. చూశాడు ఆయన, ఎంతోమంది అమాయకులు చనిపోయినారు. ఆయన హృదయం మారిపోయింది, పరివర్తన అయిపోయింది. వద్దు, ఇంక నేను యుద్ధం చేయకూడదు అనుకున్నాడు ఆయన. పాపం భార్య బిడ్డలతో పాటు సకల రాజ్య భోగాలను త్యజించి అసలు యుద్ధాన్నే గెలిచాడు బుద్ధుడు. చూడండి, అదేవిధంగా భార్య బిడ్డలను వదిలేసినాడు, సకల రాజ్య భోగాలు వదిలేసినాడు. ఎవరు? బుద్ధుడు. నిజమైన యుద్ధాన్ని ఆయన గెలిచాడనమాట. కాబట్టి యుద్ధం అనేది చేయకూడదు, దానివల్ల ఎంతో నాశనం ఉంటుంది అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇంకో పాఠంలో ఇంకో వీడియోతో ముందుకోసం, అంతవరకు సెలవు, నమస్కారం.